జకర్యా గ్రంథంలో 7-8 అధ్యాయాలు ఈరోజు ధ్యానించబోతున్నాం. 7-8 అధ్యాయాలు కలిపి ఉన్నాయి కాబట్టి మనం కలిపి ధ్యానం చేస్తాం. అయితే క్లుప్తంగా ఆలోచన చేయబోతున్నాం. 7వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడింది. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు పెరెజెదరును రెగెమెల్లేకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరం వద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. ఇదొక మనవి, ఇది దేవునికి ఒక మనవి. కానీ దేవునితో కాకుండా మందిరము వద్దనున్న యాజకులకు ప్రవక్తలకు మనవి చేస్తున్నారు. యాజకులను ప్రవక్తలను అడుగుతున్నారు. ఇదొక ప్రశ్న. ఏమిటా ప్రశ్న? ఇన్ని రోజులు మేము దుఃఖించినాం కదా, ఉపవాసం ఉండి యెహోవాను శాంతిపరచడానికి ఇంకా దుఃఖించాలనా? ఎప్పుడు అడుగుతున్నారంటే 9వ నెలలో వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా కొంచెం వివరాల్లోనికి మనం వెళితే, వారు దుఃఖించి దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే మనవి చేయడం అంటే. ఇన్ని సంవత్సరాలు వివరాల్లోనికి మనం వెళితే 70 సంవత్సరాలని మనకు అనిపిస్తుంది. 70 సంవత్సరాలు దుఃఖముతో ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసినామే, ఇంకా ప్రార్థన చేయాలనా అని ప్రశ్న. సరే, ఆ ప్రశ్నకు జవాబు ఈ 2 అధ్యాయాల్లో ఉంది. 2 అధ్యాయాల్లో జవాబు ఏంటో కూడా మనం చూద్దాం. ముందుగా ఎప్పుడు అడుగుతున్నారు ఈ ప్రశ్న? రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ మాసమున. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెల 1 నుంచి 6 అధ్యాయాల్లో 2వ సంవత్సరము 8వ నెలలో జరిగిన విషయాలు ఉన్నాయి. 2వ సంవత్సరము 8వ నెల. ఇప్పుడు దర్యావేషు ఏలుబడిలో 4వ సంవత్సరము 9వ నెల, అంటే 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య 2 సంవత్సరాల 1 నెల గ్యాప్ ఉందన్నమాట. 2వ సంవత్సరము 8వ నెలలో అని 1వ అధ్యాయం బయట వచ్చి ఉంది. 4వ సంవత్సరం 9వ నెలలో, అంటే మొదటి 6 అధ్యాయంలో ఉన్న విషయాలు జరిగిన తర్వాత 2 సంవత్సరాల 1 నెలకు 7వ అధ్యాయం 7-8 అధ్యాయాలు వచ్చిన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటిది? గత కాలంలో మనం ఆలోచించాం. ఏం ఆలోచించామంటే, దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం అంటే అది క్రీస్తు పూర్వం 520వ సంవత్సరము అని చెప్తున్నాం. 20వ సంవత్సరంలో జకర్యాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. జకర్యా ఎవరు? తానొక యాజకుడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షమైంది కాబట్టి దేవుడు ఆయన ప్రవక్తగా వాడుకుంటా ఉన్నాడు. వాడుకుంటూ 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రధాన యాజకుడైన యెహోషువను హెచ్చరించడానికి, పురికొల్పడానికి వాడుకున్నాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే అధిపతి లేదా గవర్నర్గా ఉన్నటువంటి జెరుబ్బాబెలును ప్రోత్సహించడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే ప్రజలను కూడా ప్రోత్సహించడానికి వాడుకున్నాడు. సందర్భం ఏమిటంటే, మందిరము పడగొట్టబడింది. 1 నిమిషం తర్వాత చూస్తాం ఆ కార్యాలు కూడా. కానీ బబులోను రాజు ద్వారా క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో మందిరము పడగొట్టబడింది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం 1వ అధ్యాయంలో, మరి 7వ అధ్యాయంలో 518వ సంవత్సరం, 530 నుండి 518 అంటే 70కి 2 సంవత్సరాలు తక్కువ అన్నమాట. 70కి 2 సంవత్సరాలు తక్కువగా ఉందంతే. పడగొట్టబడిన మందిరం క్రీస్తు పూర్వం 536లో, అంటే 50 ఏళ్ల తర్వాత కట్టబడాలని దేవుడు కోరేషు రాజు ద్వారా ఆజ్ఞాపించాడు. కానీ వెంటనే 535లోనే ఆ మందిరం పని ప్రారంభించబడి ఆగిపోయింది. ఆగిపోయి 15 సంవత్సరాలు ఆగిపోయింది. 15 సంవత్సరాలు ఆగిపోయాక దేవుడు హగ్గై జకర్యా ప్రవక్తలను పురికొల్పి
యెహోషువను జెరుబ్బాబెలును పురికొల్పగా వాళ్ళు మందిర పని ప్రారంభించారు. ఎప్పుడు 520లోనే ప్రారంభించారు. అలాగ ప్రారంభించడానికి దేవుడు 10 రకములైనటువంటి దర్శనాలను దేవుడు జెరుబ్బాబెలుకు, యెహోషువకు, ప్రజలకు జకర్యా ద్వారా అనుగ్రహించాడని ముందు మనం చూసుకున్నాము. ఈరోజు కూడా వాటి వరుసను మాత్రమే మనం చూసుకుంటాం. సరే, జెరుబ్బాబెలు, యెహోషువలు మందిర పని మళ్ళా ప్రారంభించారు 520లో. ఆ విషయాలు ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం ఉన్నాయని కూడా గతకాలంలో చెప్పుకున్నాం. ప్రారంభించి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు 1 నెల అయిపోయింది అన్నమాట. అంటే మందిర పని మళ్ళా ప్రారంభించబడింది. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే చాలా చురుగ్గా జరుగుతూ ఉంది, అతివేగంగా జరుగుతూ ఉంది అని. 515కు ముగించబడుతుంది. అంటే ఇంచుమించుగా సగము పని కూడా అయిపోయింది అన్నమాట. అయిపోయినప్పుడు వీళ్ళలో ఒక ప్రశ్న బయలుదేరింది. ఏ ప్రశ్న బయలుదేరింది? ఇన్ని సంవత్సరాలు, 70కి 2 సంవత్సరాలు తక్కువ కనుక సుమారుగా 70 సంవత్సరాలు మేము ఉపవాసాల నుండి దుఃఖించి ప్రార్థించినామే. వాళ్ళు ఎప్పుడు ఉపవాసం ఉన్నారు, ఎప్పుడు దుఃఖించినారు, ఎప్పుడు ప్రార్థించినారు అంటే 8వ అధ్యాయం 19వ వచనం మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా ఉంది. 8వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం మనం. 8వ అధ్యాయము 19వ వచనంలో యెహోవా ఆజ్ఞాపించినదేమనగా 4వ నెలలోను ఉపవాసము, 5వ నెలలోను ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారు చేస్తామన్నారు. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో ఉపవాసం చేస్తున్నారు. అంటే 4 నెలలు సంవత్సరానికి. ఇన్ని సంవత్సరాలు అంటే బహుశా 586 నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో ఒక 2 నిమిషాల తర్వాత మనకు అర్థమైంది. ఈ 68 ఏళ్ళు లేదా ఈ 70 ఏళ్ళు ఉపవాసం ఉన్నారు. 4వ నెలలో ఒకసారి ఉపవాసం అని దుఃఖించి ప్రార్థన చేస్తున్నారు. 5వ నెలలో ఒకసారి ఉపవాసం దుఃఖించి ప్రార్థన చేస్తున్నారు. 7వ నెలలో ఒకసారి ఉపవాసం దుఃఖించి ప్రార్థన చేస్తున్నారు. 10వ నెలలో ఒకసారి దుఃఖించి ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. 70 ఏళ్ళు చేస్తున్నారంటే మీకు అర్థమైందో లేదన్నానికి ఎన్నిసార్లు 4వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించి ప్రార్థించి ఉంటారు? ఎన్నిసార్లు? 4వ నెల 70 సంవత్సరాలు ఎన్నిసార్లు వస్తుంది? 70 సార్లు వస్తుంది. ఎన్నిసార్లు 5వ నెలలో దుఃఖించి ఉపవాసం ప్రార్థిస్తారు? 70 సార్లు. ఎన్నిసార్లు 7వ నెలలో దుఃఖం ఉపవాసం ప్రార్థిస్తారు? 70 సార్లు, సుమారుగా 70 సార్లు. ఎన్నిసార్లు 10వ నెలలో దుఃఖించి ఉపవాసం ప్రార్థిస్తారు? 70 సార్లు. 7 4 280 సార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అన్నమాట. ఇది ఆల్ నైట్ ప్రేయరు, ఆల్ డే ప్రేయరు, లేకపోతే ఆల్ 24 అవర్స్ ప్రేయర్ మనకు తెలియదు. 24 అవర్స్ ఉపవాస ప్రార్థన అనుకున్నాం. ఎన్నిసార్లు చేసినారు? సుమారుగా 280 సార్లు చేసినారు. ఇప్పుడు మందిర పని ప్రారంభించబడింది. 2 సంవత్సరాల 1 నెల జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. ఇంతకాలం మనం ప్రార్థన చేసినాం కదా, మందిర పని అవుతా ఉంది, ఇంకా అయిపోతుంది, మందిరం అయిపోతుంది, ఇంకా ప్రార్థించాలనా అనే ఒక తలంపు. దేవుని కరుణా కటాక్షాల మీద మన మీద ఉంటాయా అనే మాట కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, యెహోవాను శాంతిపరచుటకై. అంటే వాళ్ళ మనసులో ఏం పడింది అనమాట, దేవుడు కోప్పన్నాడు మా మీద. కోప్పడే బబులోను చెరగ పంపించాడు, కోప్పడే మందిరాన్ని పడగొట్టించాడు, కోప్పడే ప్రాకారాన్ని పడగొట్టించాడు, కోపపడి మా యవనులందరినీ చంపించాడు, కోపపడి మా స్త్రీలను చంపించాడు. ఆయన్ని శాంతిపరచడానికి వీళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారంట. సంవత్సరానికి 4 సార్లు 70 ఏళ్ళు, 70 × 4 280 రోజులు ఆల్ డే ఆల్ నైట్ ఉపవాస ప్రార్థనలు కాబోలు చేస్తూ ఉన్నారు. ఇంకా కొనసాగించాలన్నా, ఆయన శాంతి పడినాడా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి శాంతిపరచడానికి మనం ఉపవాస ప్రార్థనలు చేయాలన్నా, లేదా మన జీవితాలు దిద్దుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయాలన్నా? ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు మనం పరిశీలించుకోవాలి. ఏదైనా జరగవలసిన కార్యం జరిగినప్పుడే మనం ప్రార్థన చేస్తాం. అన్నీ జరుగుతున్నప్పుడు కంటి నిండా నిద్ర ఉంటుంది,
కాళ్ళు మోకాళ్ళు వంగవు. సమస్యలు వచ్చినప్పుడే మోకాళ్ళు వంగుతాయి. సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అందరం ఈరోజు అని ఇంట్లో అందరూ అనుకుంటారు. కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది ఉండరు. ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ప్రార్థనకు మోగించే వాళ్ళు ఉంటారు, నిద్రపోయే ఉంటారు, గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు, రాకుండా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆసక్తి లేని స్థితి. అందరికీ ఆసక్తి ఉందనుకోండి, అందరూ ఉపవాసం ఉంటారు. యోనా గ్రంథంలో చూస్తాం, పశువులను కూడా ఉపవాసం పెట్టారంట. మరి 280 దినాలు వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినారు అనగా 4 ఉపవాసములను గూర్చిన ప్రశ్నకు ఎన్ని జవాబులు అంటే 4 జవాబులు కనిపిస్తాయి. 4వ వచనంలో ఒకసారి, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవునిగా. 7వ అధ్యాయం 4వ వచనంలో. మొదటి 3 వచనాలు ప్రశ్న అనుకున్నాం కదా, నిజానికి పీఠికలో ప్రశ్నలాగా ఉండాలి, కానీ అవి కూడా వచనాలాగా పెట్టారు. అట్లయితే నిజానికి 4వ వచనమే మొదటి వచనం అన్నమాట. జవాబులో మొట్టమొదటి యెహోవా వాక్కు ప్రత్యక్షమై జవాబు ఇచ్చాడు. మన తెలుగు బైబిల్లో పేరాఫ్రైజ్గా ఉంటుందని నేను ముందే చెప్పాను కదా. 7 వచనాలకు పేరాగా ఉన్నాయి. 8వ వచనం మళ్ళీ ఏముందో చూడండి. యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవునిగా. ఇది 2వ ప్రత్యక్షత. 8వ అధ్యాయం 1వ వచనంలో, మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఇది 3వ జవాబు. 8వ అధ్యాయం 18వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. కనుక ఎన్ని జవాబులు? 4 జవాబులు. ఉపవాసాలు ఎన్ని? 4. కనుక 4 ఉపవాసములను కూర్చున్న ప్రశ్న ఒకటి కాదు, 2 ఉన్నాయి. వివరంగా మళ్ళీ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రశ్నలకు అందాం. 4 ఉపవాసములను కూర్చిన ప్రశ్నలకు 4 జవాబులు. అది 7, 8 అధ్యాయాలు ఉండేది. ఆ జవాబులు ఏంటో ఒక్క మాటలో మనం దానికి పేరు పెట్టుకొని వివరాల్లోనికి వెళ్దాం. మొదటి 7 వచనాల్లో ఉన్న జవాబు ఏంటంటే, ఉపవాసము కంటే విధేయత ముఖ్యం. అవునా కాదా? ఉపవాసం ఉన్నాం జవాబు రావడం లేదంటే జీవితంలో ఏమైందో పరీక్షించుకొని ఇప్పుడే అనుకున్నామే, ఏమైనా అవిధేయత ఉందేమో చూసుకోవాలా. విధేయులుగా ఉన్నట్లయితే చెప్పండి, మీరు చెప్పండి, ప్రార్థన జవాబు వస్తుందా లేదా? నాకైతే చాలాసార్లు వచ్చింది. అవిధేయతగా ఉన్నప్పుడు రాలేదు నాకు కూడా. ప్రార్థనకు జవాబు లేట్ అయినప్పుడు అబ్బో ఎంత బాధో, మనసులో నెమ్మది ఉండదు, తిందామని కూడా కడుపు కనిపించదు. ఏమండి చేద్దామంటే వదిలే, వేరే పని ఉంది అంటామన్నమాట. ఆకలి ఎదులే ఇప్పుడు అంటాం. ఎందుకు? ప్రశ్నకు జవాబు రాలేదు, సమస్యకు జవాబు రాలేదు. దేవుడు చెప్పే మొట్టమొదటి జవాబు అంటే ఉపవాసం కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలా? విధేయత. దేవుడే కాదు, ప్రపంచంలో అందరూ కూడా కోరేదని చెప్పండి, విధేయత. విధేయత. సెక్యులర్ ఉద్యోగాలకు వెళ్తా ఉన్నాం, అధికారి నిన్ను పిలుస్తాడు, నీకేదో ప్రశ్న ఇస్తాడు, ఫలానా పని చేసుకురమ్మంటాడు. నువ్వు దానికి ఏం జవాబు చెప్పినా అడ్డం చెప్పొద్దు, చెప్పింది చేసి రాపో అంటాడు అన్నమాట. ఇంకా ఎక్కువ మాట్లాడితే పోయి చేసుకొని రాపో అంటాడు అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడితే యాక్షన్ తీసుకుంటాడు. దేవుడు కూడా వాళ్ళ మీద 70 ఏళ్ళు యాక్షన్ తీసుకున్నాడు. నేను ఇంజనీరింగ్ చదువుకున్న దినాల్లో మాకు ఎన్సీసీ కంపల్సరీగా ఉండేది. కరెక్ట్గా ఇన్ని పీరియడ్లను అటెండ్ కావాలని ఉంటుంది. నాలాంటి వాళ్ళు అన్ని పీరియడ్ లెక్క పెట్టుకొని అన్నీ అటెండ్ అయ్యి ఇంకా మిగిలిన ఆపేస్తాం అన్నమాట. బాగుంటుంది కదా, పోతే టిఫిన్ పెడతారు, అన్నీ చాలా బాగుంటాయి కొద్దిసేపు మేము పడితే. మాకు ఇంజనీరింగ్ వాళ్ళకు ఎన్సీసీ కూడా కఠినంగా ఉండదు, ఇంజనీరింగ్ ఎన్సీసీనే ఉంటుంది అన్నమాట. అయినా కానీ పోయేది నాకు ఇష్టం లేదు. ఎన్ని క్లాసులు పోలో అన్ని క్లాసులు మాత్రమే పోయేవాడిని. మాలో ఒక అబ్బాయి కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఎన్సీసీలో నిలబడినాడు. ఆ మేజర్ ఉన్నాడు, రిమూవ్ యువర్ స్పెట్స్ అన్నాడు. సరే, డాక్టర్ అడ్వైజ్ మీ టు కీప్ మై స్టెప్స్. డాక్టర్ గారు స్పెట్స్ పెట్టుకుంటాను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అన్నాడు ఆయన. అంతే, ఏమలేదు, తీసేస్తాడు. ఆయన చెప్పాడు, ముందు విధేయత చూపాలి ఆయన, తర్వాత నీ జవాబు చెప్పాలా అన్నాడు. రైట్, ఇప్పుడు పెట్టుకో కళ్ళద్దాలు మళ్ళా అన్నాడు అన్నమాట.
అంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కళ్ళద్దాలు తీయమంటే తీసేయాలా? అయ్యగారు డాక్టర్ గారిని పెట్టుకోమన్నారు, మీరు సెలవిస్తే పెట్టుకుంటానని అడిగి పెట్టుకోవాలన్నమాట. అది కూడా ఎంత బాగుంది చూడండి. దేవుడు కూడా ఏం కోరుతున్నాడు మన జీవితంలో? ఉపవాసాలు కాదు నాకు కావాల్సింది, నాకేం కావాలి? విధేయత కావాలి అని మొదటి జవాబును చెప్తా ఉన్నాడు. రెండవ జవాబు ఏంటి? విధేయత కావాలంటే మనం విధేయులు ఉంటామా? చెప్పిన ఏమంటే చెప్పంది చేస్తాం. అవిధేయత వలన నా తీర్పు మీ మీదకి వస్తుంది అని రెండవ జవాబులో ఏమేమి తీర్పు పంపించాడో, అంటే 8 నుంచి 14 వచనాల్లో మీ అవిధేయతను బట్టి నేను మీకు ఇన్ని తీర్పులు పంపించానని తెలుసుకోండి అని రెండవ జవాబు ఇచ్చాడు. అవును, మనం కూడా కనిపెడితే అడుగున్నప్పుడు దేవుడు చెప్తాడు, నీ లోపల అవిధేయత ఉంది కాబట్టి నేను నీకు జవాబు ఇవ్వలేదు నాయనా, దయచేసి దాన్ని తీసేసుకునేంత వరకు ఇవ్వను. అది 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ వాళ్ళ పట్ల 70 ఏళ్ళట్లే కొనసాగించాడు. అబ్బో, దేవుడు ప్రేమ కలిగిన వాడే నిజమే, అయితే క్రమశిక్షణ కూడా కలిగిన వాడు. ప్రేమ ముఖ్యమైనదా, క్రమశిక్షణ ముఖ్యమైనదా అంటే క్రమశిక్షణ లేని ప్రేమ కాదు. క్రమశిక్షణతో కూడిన ప్రేమయే నిజమైన ప్రేమ. తల్లిదండ్రి బిడ్డను ప్రేమిస్తారు, క్రమశిక్షణ చేస్తారా లేదా? చేయకపోతే ప్రేమ కాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు, మీరు శిక్షింపకపోతే మీరు దుర్బీజులే. ఇంగ్లీష్లో బ్యాస్టర్డ్స్ అని ఉందన్నమాట, తిట్టుమాట. అంటే మీరు నాకు పుట్టలేదు పోరా అన్నట్టంట. పుట్టకుండా వాడిని ఎందుకు శిక్షిస్తాడు? నువ్వు నాకు పుట్టలేదు పో, నువ్వు ఎటుంటే పో అంటాడు. పుట్టినవాడు తప్పు చేస్తే తండ్రి హృదయం తల్లి హృదయం కరుక్కపోదు. దెబ్బలు కొట్టైనా, క్రమశిక్షణ పెట్టైనా, ఇంట్లోంచి బయటికి నెట్టేసైనా, నిక్కరిప్పేసైనా, ఏమి చేసైనా వాడు విధేయత వచ్చేదానికి విధేయత వచ్చాక ప్రేమిస్తాడు. మళ్ళా దెబ్బలు కొట్టినాడు అనుకో, మళ్ళీ చూసుకుంటాడు, బొడ్డి వాతలు పడుతున్నాయి, మళ్ళీ మందు రాస్తాడు. ఏమా మందులే వాతలు పడుతున్నాయి. కానీ క్రమశిక్షణ దగ్గర మాత్రం స్పేర్ చేయకూడదు. చేస్తే అది ప్రేమ కాదు. దేవుడు క్రమశిక్షణ దగ్గర స్పేర్ చేయలేదు. 70 ఏళ్ళు నేను మిమ్మల్ని క్రమశిక్షణ చేశాను, నా తీర్పులు పంపించాను. ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది. 3వ జవాబు 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆసక్తి కలిగి తన ప్రజలకు పశ్చాత్తాపానికి నడిపించాడు 70 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. స్వామి తప్పు చేస్తున్నామయ్యా అంటానే వెంటనే ఏం పంపించాడు ఆయన? ఆశీర్వాదాన్ని పంపించాడు. ఇప్పుడు ఆశీర్వాదం పంపించా కాబట్టి మేమందరం కట్టుబడతా ఉంది అన్నాడు. మరి 4వ జవాబు ఏంటి? ఇంకా ఉపవాసం అక్కర్లేదు నాయనా, ఏం చేసుకోండి? పండగలు చేసుకోండి. మందిరం అయిపోతానే ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుపుకోండి అన్నాడు. ఇంగ్లీష్లో ఆ మాట బాగుంది. 1 నిమిషం అయిన తర్వాత ఆ వివరాలు మనం చూస్తాం. కనుక జకర్యా గ్రంథం యొక్క ఉద్దేశం ఏమనుకున్నాము? మందిరము పడిపోయింది, మందిరము కట్టబడుట, తర్వాత మెస్సియా 2వ రాకడల్లో వచ్చి ఆత్మ సంబంధమైన మందిరాన్ని తానే కడతాడు. ఇప్పుడు మీరు గడిది అక్షారమైన మందిరం. నిజానికి నాకు అది కావాల్సింది. నేను మొదటి రాకడలో ఈ లోకానికి వస్తాను, పాపాత్మల కొరకే ప్రాణం పెడతాను, నన్ను నమ్ముకున్న వారిని రక్షిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, వాక్యానుసారమైన బాప్సం ఇస్తాను, వాళ్ళందరినీ సంఘముగా సమకూరుస్తాను, అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడితే అకామిడేట్ చేస్తాను. రక్షించబడ్డారా? ఆదివారం రక్షణ లేని వాళ్ళు చాలామంది వస్తారు. కనుక ఆదివారం ఏం బోధ చేయాలన్నా మాకు వీలు కాదు. కనీసం 3/4 గంట సేపులో, అనగా 3 భాగాల్లో, ఒకవేళ 4 భాగాలుగా ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు మేము వాక్యం అందిస్తే 3 భాగాలుగా అందులో సువార్త చెప్తే ఇంత 1 భాగం మాత్రమే నమ్మిన వాళ్ళకి పాఠం ఉంది. మరి నమ్మిన వాళ్ళకి పాఠం ఎప్పుడు? అపోస్తలుల బోధ మంగళవారం. కొద్దిమంది ఆదివారం మాత్రమే వస్తారు, మంగళవారం రారు. ఎన్నిసార్లు చెప్పినా రారు. ఇక వాళ్ళకు దేవుడికి మధ్య ఆ జవాబు ఉంటుంది అంతే. వీరు అపోస్తలుల బోధలో ఎట్లా ఉండాలా? ఎడతే నీకెన్ని పనులున్నా 1 గంట సేపు
7 నుంచి 8 దాకా వచ్చినా 1 గంట నేర్చుకోవచ్చు. మిగిలిన పనులన్నీ 23 గంటలు చేసుకోండి కావాలంటే. లేదా ఇప్పుడే కొన్నిసార్లు మేము యూనివర్సిటీలో చర్చికి వెళ్తాం, ఇదే సమయం ఉంటే అటువంటి పరిస్థితి వేరు. కానీ మిగిలిన ఏమి కూడా కారణాలు చెప్పుకొని అపోస్తలుల బోధకు ఎడతకుండా రాకుండా ఉంటే వారు దేవుడి జవాబు చెప్పుకొస్తుంది. అపోస్తలుల బోధ, రెండవది సహవాసం. మనకు బేస్తవారం సహవాస కోరికలు ఉంటాయన్నమాట. ఈ బేస్తవారం కూడా మన అన్నవాళ్ళ ఇంట్లో గృహ కోరిక ఉంది. అది సహవాసం కోరిక. సహవాసంలో దేవుడు చేసిన మేళ్ళు, వ్యక్తిగత అనుభవాలు, ఇక్కడ బైబిల్ స్టడీగా వాక్యం నేర్చుకుంటాం. సహవాసపు కోరికలో ప్రాక్టికల్గా దేవుడు చేసిన మేళ్ళు మనం చూస్తాం. కనుక అపోస్తలుల బోధ ఎందు, సహవాసం అందు, రొట్టె విరుచుట ఆదివారం. కొద్దిమంది ముందు వర్తమానం కోరికే ఉంటారు, శుభ్రం లేసి వెళ్ళిపోతారు. రొట్టె విరుచుటైంది, ప్రార్థన చేయటైంది. శుక్రవారం ప్రార్థన. మనకుండేది 4, ఇంకేం లేదు. వారానికి 4 సార్లు రావాలంటే రావాలి. 4 అక్కడ ఉన్నాయి. రక్షించబడ్డావా? బాప్సం పొందావా? సంఘంలో చేర్చబడ్డావా? అట్లయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 39, 40, 41, 42 చదువుకోండి. అపోస్తలుల బోధ ఎందును నెంబర్ 1, సహవాసమందును నెంబర్ 2, రొట్టె విరుచుటైందును 3వది, ప్రార్థన చేయుటైందు 4వది, ఎడతెగక ఉండిరి. ఒకవేళ లేకపోతే ఏమన్నా దేవుడు లెక్క చెప్పుకుంటారు. కనుక విధేయత అనేది ప్రాముఖ్యమైంది. ఆదివారం మనం సువార్తలో ఎక్కువగా వింటూ ఉంటాం, కొద్దిగా బోధ మాత్రమే నేర్చుకుంటాం. కనుక వివరమైన బోధ కావాలంటే మంగళవారం మీటింగ్లో మనం రావాలి. కొన్నిసార్లు గృహ కోరికలు అయినప్పుడు బేస్తవారం కోరికలు కూడా చెప్తా ఉన్నాం, దానికి కూడా మనం చేరి రావాలి. కనుక ఈ విషయాలు మనం గుర్తుంచుకొని దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపాలో, దేవుడు చెప్పిన మాటకి ఎంత విధేయత చూపాలో లేదు. కనుక మందిరం పడిపోయింది. ఇప్పుడు మందిరం కట్టబడతా ఉంది. మీలో ఇప్పటి నుంచి విధేయత ముఖ్యం. ఇంతకాలం అవిధేయులుగా ఉన్నారు. 2 సంవత్సరాల 1 నెల మందిరం కట్టబడింది, ఇంక అయిపోతుంది. సరే, మొదటి 6 అధ్యాయంలో 10 దర్శనాలు నేర్చుకున్నాం కదా. 7, 8 అధ్యాయులు ఏమి నేర్చుకున్నాము? 4 ఉపవాసములను కూర్చున్న ప్రశ్నకు జవాబులు 4. సరే, ఒకసారి మనము ముందు 6 అధ్యాయులకి దాటి చివరిసారి వెళ్ళిపోకముందు ఒకసారి ఆ 10 దర్శనాలు కూడా చూసుకొని త్వరగా వెళ్ళిపోతాం. మొదటి దర్శనం, ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు ఒకడు కనిపించాడు. 2వ దర్శనంలో 4 కొమ్ములు 4 కంసాలు కనిపించారు. 3వ దర్శనంలో కొలనూలు పట్టుకొని యెరూషలేము పట్టణం యొక్క పొడవు వెడల్పు కొలుద్దామని ఇస్తే హద్దులే లేవు. ప్రజలారా, మీ జీవితాలకు హద్దు లేకుండా, యాజకులు చెప్పినా మీరు వినడం లేదు, ప్రవక్తల ద్వారా నేను పంపించినా మీరు వినడం లేదు. హద్దులు లేకుండా ఉన్నా, సరిహద్దులే లేవు, క్రమము లేదు. రక్షించబడకముందు క్రమం లేని జీవితం ఉండింది. అయితే విమోచించాడు, ఒక క్రమం ఇచ్చాడు. క్రమం మీలో ఇంకా లేదు. చెర నుండి తిరిగి వచ్చారు కానీ ఇంకా క్రమం లేదు. మరి మేము బాగున్నాను. బాగుంటావు. ఎందుకు బాగున్నావు? నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారాన్ని పెట్టాను కాబట్టి బాగున్నావు. అంతేగాని నువ్వు హద్దులో నడుచుకున్నాను కాదు అని 2వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూద్దాం. అది 4వ దర్శనం. 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువ జీవితంలో ఉన్నటువంటి అవిధేయత చూపించి ఆ విధేయతను తీసేసి తిరిగి ప్రధాన యాజకుడిగా ఆయన నియమించి ఆ తర్వాత యెహోషువ అక్షాంతమైన మందిరం కడుతున్నావు, చిగురుని నా సేవకుని నేను పంపిస్తాను, ఆయన వచ్చి ఆత్మసమ మందిరం కట్టుతాడు, ఆయన చెక్కబడిన రాయి ఈ లోకంలో చెక్కబడతాడు అని వివరంగా 3వ అధ్యాయంలో 5, 6 దర్శనాలు చెప్పడాన్ని మనం చూచాం. 7వ దర్శనంలో జెరుబ్బాబెల్ నిరుచాపడక్కర్లేదు, నువ్వు యెహోషువలే, మీరు 2 ఒలివ చెట్లు, మీ ద్వారానే మీ మధ్య ఉన్నటువంటి దీపస్తంభం నిత్యము ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలా. కనుక మీరు ఆ దీపస్తంభానికి నూనెను సరఫరా చేసే వాళ్ళగా ఉండాలా అని చెప్పిన విషయాన్ని 7వ దర్శనంలో మనం చూసాం. 8, 9, 10లో దేవుడు తీర్పును గురించిన 3 దర్శనాలు చూపించాడు. వాళ్ళ జీవితాల్లో ఉన్న అవిధేయతను చూపించి ఒక పుస్తకము, ఎగిరిపోయే పుస్తకం, భూలోకమంతటికి ఎగిరిపోయినట్టుగా, అంటే భూలోకమంతటి పాపాన్ని
చూపిస్తున్నట్టుగా రాబోయే శిక్షను చూపించాడు. 9వదిగా ఒక కొలతుమ్మలో కూర్చున్న స్త్రీ వాళ్ళ మధ్య ఉన్న వ్యభిచారమని ఆ స్త్రీని ఎత్తుకొని షీనార్ దేశానికి తీసుకెళ్తారు. అంటే బబులోను తీసుకెళ్లారు, బబుల్ నుంచి మీరు తిరిగి వచ్చారు, ఇక మీదట మీలో విగ్రహారాధన ఉండదు అని చెప్పాడు. చివరిదిగా 4 రకములైనటువంటి గుర్రములు కలిగిన రథాలు 2 కొండల మధ్యలో నుంచి ఇతడి కొండల మధ్య నుంచి రావడాన్ని చివరిసారిగా మనం చూసుకున్నాం. అది యుగాంతమంది రాబోయే తీర్పుల గుర్తు అని చెప్పుకున్నాం. ఈరోజు మనం 7వ అధ్యాయం చదువుకున్నాం కదా. 4వ నెలలో ఉపవాసం ఉన్నామే, 5వ నెలలో ఉపవాసం ఉన్నామే, 7వ నెలలో ఉపవాసం ఉన్నామే, 10వ నెలలో ఉపవాసం ఉన్నామే అంటే దానికి జవాబుగా ఆయన చెప్పిన మాట, మీ ఉపవాసాలన్నీ పండుగలు అవుతాయి. యూదా ఇంటి వారులారా, దుఃఖించి మీరు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు దుఃఖం కాదు, మీకేమి సంతోషం. దుఃఖించినప్పుడు ఉత్సాహం లేదు, కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉత్సాహం పుట్టిస్తాను నేను మీకు. వట్టి పండుగలు కాదమ్మా, మనోహరమైన పండుగలు మీకు. ఒక మాటలో మనం చెప్పుకుంటే దేవుని మాటకు విధేయ చూపే వారి జీవితం శ్రమలున్నా పరీక్షలున్నా మనోహరమైన పండుగల్లాగా ఉంటుందన్నమాట. శ్రమల మధ్యనే మనోహరమైన పండుగలు. మనం యెజ్రా గ్రంథం చూసుకున్నప్పుడు జెరుబ్బాబేలుకు మరొక పేరుంది అనుకున్నాం. మీలో చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, కానీ షష్బజ్జర్ ఆయన పేరు. షష్బజ్జర్ అంటే శ్రమలలో సన్ననార వస్త్రములు అంటాం. శ్రమలు ఉన్నాయి, అయితే తన జీవితము సన్ననార వస్త్రములు ధరించుకునే జీవితంగా ఉంది. యెహోషువ జీవితం ఎట్టుంది? మైల వస్త్రాలు ఉన్నాయి. మరి ఈయన జీవితము సన్ననార వస్త్రములు కలిగిందని ఆ రోజులో ఆయన జీవితాన్ని పేరు మార్చినాడు. నువ్వు జెరుబ్బాబెలు కాదయ్యా, శ్రమలో సన్నార వస్త్రం ధరించుకునేవాడే. దేవుడి పేరు మార్చడం. ఒకవేళ నన్ను గురించి కాదు, మిమ్మల్ని గురించి అనుకోండి, దేవుడి శ్రమలో నువ్వు సన్నార వస్త్రాలు ధరించుకున్నావు అని సాక్ష్యం చెబితే ఇంకంతకంటే మించింది అక్కర్లేదు. శ్రమల్లో కూడానా? ఆ శ్రమల్లో కూడా సన్నార వస్త్రాలంటే పరిశుద్ధుల నీతి క్రియలని ప్రకటన 21:8-9 వచ్చాను. శ్రమలలో పరిశుద్ధమైన నీతి క్రియలను కలిగి ఉన్నావు అనేది జెరుబ్బాబేలు పేరు మార్చబడి ఆ పేరు పెట్టబడి. కనుక దేవుడు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణంగా చేయగలుగుతున్నాడు. నేను పోయిన వారంలో విజయవాడకి వెళ్ళాను 3 దినాల పరిచయం కనుక. ట్రైన్లో ఎక్కిన తర్వాత నా చుట్టూ 2 లేడీస్ 2 పురుషులు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళే. ఏదో కూర్చొని ఒక రాసుకుంటా ఉంది, ఏదో రాస్తూ ఉంది అనమాట. రాత్రి కొంచెం అటు మాట్లాడి పడుకున్నాం. తెల్లవారుజామున 5 గంటలకు లేచాం. మీరు విజయవాడలో ఉంటారా అని అడిగారు నన్ను. లేదండి, విజయవాడకి నేను క్యాంప్ వెళ్తున్నాను. అనంతపురం. ఎందుకు పోతున్నారు అన్నారు. ఎందుకు పోతున్నా నేను చెప్పాలి, నాకు అర్థం కాలేదు. బైబుల్ డిస్కోర్సెస్ చెప్పడానికి పోతా ఉన్నాను అన్నాను. బైబుల్ డిస్కోర్స్ చెప్పడానికి పోతున్నారా? అవును. అట్లయితే నేనెవరో వాళ్ళకి అర్థమైంది. మీరెవరు అని అడిగారు. మీరు ఏం చేసేవాళ్ళు? ఇవన్నీ ఆరాధిస్తాను. నేను ముందుగా ఇంజనీర్గా ఉండేవాడినండి. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాను. సమయం దొరికింది కాబట్టి ఎందుకు నమ్ముకున్నానేమో 4 మాటలు కూడా చెప్పేశాను వాళ్ళు. వాళ్ళందరూ బ్రాహ్మణులు, నిష్టగలిగిన బ్రాహ్మణులు అన్నమాట. వాళ్ళు కూడా ఒక డిస్కోర్స్కి ఎందుకు పోతున్నట్టుగా ఉంది. 4:30 గంటలకి మా డిస్కోర్స్ ఉంటుంది. 4:29కి మా గురువుగారు తెల్లవారుజామున అంట 4:29కే మా గురువుగారు స్టార్ట్ చేస్తారు. 4:28కి మేము అక్కడ ఉండాలా. ఒబీడియన్స్ ఎంత ముఖ్యం కదండి అని అంటున్నారు అనమాట. మా మనవాళ్ళు 4:30 కంటే ఎంతమంది వస్తారు, 9 గంటల కంటే వచ్చేది కష్టంగా ఉంది అని నా మనసులో అనుకుంటా ఉన్నాను. కనుక ఒబీడియన్స్ ముఖ్యమని మాకు ఫోన్ చేస్తారు. తెల్లవారుజాము 4 గంటల కంటే 4:29కే మా గురువు గారు స్టార్ట్ చేస్తారు. 4:28కి మేము అక్కడ ఉండాలా అని అంటా ఉన్నాను. నేను డిస్కోర్స్కి వెళ్ళే సంఘాల్లో కానీ మన సంఘాల్లో కానీ అలాంటిది ఉందా అనే పరీక్షించుకుంటే చాలా మనకు లేదు. కనుక దేవుడికి మనం ఎంత విధేయత చూపుతా ఉన్నాము. విధేయత చూపినట్లయితే యూదా ఇంటి వారికి ఆయన సంతోషం, ఉత్సాహం, మనోహరమైన పండుగలాగా చేస్తారు. సరే, కొద్ది నిమిషాలు వాళ్ళకి దేవుని నమ్మిన బిడ్డల జీవితాలు రమ్యంగా ఉంటాయని ఇంకొంచెం నాకు అతిశయం వచ్చింది వాళ్ళు చెప్తా ఉంటాను అనమాట. అబ్బో, నేను 50 ఏళ్ళ వయసులోనే నా ఉద్యోగం మానుకున్నానండి, దేవుడు అన్నీ నాకు మేలు చేశాడంటే వెంటనే అన్నాడు, మరి యేసుక్రీస్తు సమయం అనుభవించినాడు కదండి అన్నాడు.
పోయేమో నాకు కూడా బుద్ధి పోయినట్టుంది. అవును, శ్రమల ద్వారానే నేను కూడా పరిపూర్ణ కావాలని వాళ్ళు చెప్తా ఉన్నాను. అవునవును, నిజమే మీకు చెప్పేది. అంటే ఆయన బంగారం, నేను ఇంకా బైబిల్ చెప్పినా అనమాట, నశించిపోయే సోనం అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుతుంది, అది దాని రేటు తెలుస్తుందని చెప్పి బైబిల్లో కూడా ఉందండి అని నేను చెప్తే ఆమంటా ఉంది, నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో తేలాలంటే అలాంటి పరీక్షలు అవసరం అండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నేను చెప్పేది పోయి వాళ్ళతో చెప్పించుకుంటా ఉన్నా ఇప్పుడు. కనుక ఏమాత్రం అతిశయించడానికి మనలో ఏం లేదు. మనం అన్నీ బాగుంటే అబ్బా ఎంత మనోహరంగా ఉంది అనుకుంటా, కానీ శ్రమలు వస్తానే కురిగిపోతాం. అయిపోయింది మన పని, ఇక్కడికి అయిపోతానేమో, నేను అయిపోతుంది, నేను వెళ్ళిపోతానేమో, నాతో కాదు. జకరియా, యెహోషువ, జెరుబ్బాబెలు కట్టే అనుకున్నారు. ఏదో పునాదేశం చేసినాం ఇంతవరకు, ఇంకా మాతో అయికట్లేదు, మా తర్వాత కట్టుకుంటారు లేని మౌనంగా ఉన్నారు వాళ్ళు 15 సంవత్సరాలు. కాదు, జెరుబ్బాబెల్ నీ చేతులు పునాది వేశాయి, నీ చేతులే ముగించాలా. మరి పర్వతంలాగా నాకు అడ్డుందే, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ని అడిగించారు ఎవరు? చదును అవుతావు, కృప కలుగును గాక అని మీరు అనుకుంటూ రాయి మీద రాయి పెట్టండి, అయిపోతుంది పని అని చెప్పాడు దేవుడు. అంతే. అంటే నా కృపను బట్టే పని జరుగుతుంది, మీ శక్తిని బట్టి, మీ తలంపులను బట్టి, మీ తెలివితేటలు, మీ యుక్తులు లేకపోతే మీ గర్వాలు, వీటిని బట్టి కాదు. మీరంతా ప్రక్కన పెట్టేయండి, నా కృపను బట్టే కార్యం జరుగుతుంది. ఆ తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువలు వెనుకొలబడి పని ప్రారంభించారు. సగం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది, అరే మా ఉపవాసాలు 4 నెలలు ఉపవాసం, 5 నెలలు ఉపవాసం, 7 నెలలు ఉపవాసం, 10 నెలలు ఉపవాసం. ఒక్కసారి బైబిల్లో అసలు ఎందుకు వీళ్ళు ఉపవాసాలు ప్రారంభం చేసినారో ఆ వాక్యాలు చూపిస్తే సరిగ్గా అది నాకు సరిపోయిన పాఠంలాగా నాకు అనిపించింది. 10వ నెలలో ఎందుకు ఉపవాసం చేశారు చూడండి. యూదా రాజైన సిద్కియా ఏలుబడేందు 9వ సంవత్సరం 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు సైన్యంతో వచ్చి యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేశాడు. సైన్యం అంతటితో యెరూషలేము మీదకి వచ్చి దాని ఎదురుగా దండు దిగి పట్టణం చుట్టూ కోటలు కట్టేశాడు నెబుకద్నెజరు. వీళ్ళ గుండెలన్నీ కొట్టుకున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన మొదలుపెట్టినారు. ఇది చదువుకున్నప్పుడు నేనైనా అంతే కదా, మనం చేసే అదే. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు. శత్రువు వచ్చినాడు, చుట్టుముట్టేసినాడు, చుట్టూ గోడలు కట్టేసినాడు. వాళ్ళు లేకపోతే పట్టణపు గవి తలుపులు తెరవబడతాయి. పొద్దున బయటికి పోవచ్చు, పొలాలు పంట పండించుకోవచ్చు, తీసుకొని రావచ్చు, ఆ ఊరికి పోవచ్చు, ఈ ఊరికి పోవచ్చు. శత్రువు వచ్చి చుట్టూ ముట్టడి వేసి దెబ్బ కట్టేస్తే తలుపులు మూయబడతాయి, బయట పోవడానికిలే. ఒకవేళ లోపల నీళ్ళు కూడా లేకపోతే బయట నీళ్ళు కూడా ఉండవు. బయట పోయి తెచ్చుకొని నీళ్ళు కూడా వీలు, నీళ్లు దొరకవు. 1.5 దినాలు 1.5 years బబులోను రాజు ముట్టడి వేశాడంటే సంవత్సరం పంటలు కూడా వేసుకోవాలి. భూములు పంటలు లేవు. పంట లేకపోతే బీదానికి ఏం తింటారు? పండి ఇంటికి వచ్చే తినేదే కష్టం. ఎవరికో ధనికులకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పండింట్లో ఉంటుంది. సంవత్సరం అయింది, విత్తనాలు విత్తలేదు, పంటలు లేదు. మరి అప్పుడు ఏమొస్తుంది? లోకంలో క్షామము కలుగుతుంది. దేశ ప్రజలకు ఆహారం లేకపోయింది. సరే, 10వ నెల, మరుసటి సంవత్సరం 4 నెలల వరకు అట్లే ఉన్నారు. అంటే 6 నెలలు అయిందనమాట. ఇది 11వ సంవత్సరం, మరుసటి సంవత్సరం కాదు, 1.5 years అన్నాను కదా. అది 9వ సంవత్సరం 10వ నెల, 11వ సంవత్సరం 1.5 years అయిపోయింది. నేను ముందే చెప్పినా కదా, దేశ ప్రజలకు ఆహారము లేకపోయింది. ఇంకా అన్నం లేకపోతే ఇంకా ఉపవాస ప్రార్థనకి ఏం ప్రార్థన చేస్తారు? అన్నం లేదు, ప్రార్థన. ఏం పేరు పెట్టారు ఇప్పుడు? ఉపవాస ప్రార్థన అని పేరు పెట్టారు. ఒకవేళ దేవుడు మనకు కూడా ఉపవాస ప్రార్థన నేర్పించాలంటే ఏం చేయాలట్లయితే, అబ్బో వద్దు. మరి వద్దనే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయాలా? చేయాలి. ఉపవాసం చేస్తే రాత్రి మిగిలిపోతున్నా ఇంట్లో, మిగిలిపోయినా పర్వాలే, పారేసినా పర్వాలే. దేవుని కొరకు నియమం తీసుకున్నావా?
చేయి, ఉపవాసం ప్రార్థన చేయి. షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు మళ్ళీ ఆరోగ్యం చెడగొట్టుకోమని నేను చెప్పట్లేదు. మళ్ళీ అట్లా చేయడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనది నేను ఎదురా. ఎవడైనా దేవుని పాడు చేస్తే పాడు చేయకూడదు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి, మందులు వేసుకోవాలి, కాపాడుకోవాలి. అయితే ఆరోగ్యం బాగుందా? ఉపవాసం ఉండగలిగితే ఉండాలి. కొన్ని గంటలైనా ఉండగలిగితే, లేదా 12 గంటలు ఉండగలిగితే, 24 గంటలు ఉండగలిగితే, ఇక మరి వీళ్ళు ఉన్నారు కదా. కానీ ఎందుకున్నారు? అన్నం లేకపోతే ఉన్నారు. శత్రు వచ్చి పట్టణము చుట్టుముడితే 10వ నెల ప్రార్థనకు ఒకటి, 4వ నెల ప్రార్థనకు ఒకటి. 5వ నెల ఏమిటంటే, ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేమును ఒక చెర తీసుకొని పోవు. బబులోను రాజు చెరకు తీసుకొని పోయినాడు. ఎవరు పోయినారు? మా బంధువులే పోయినారు. దేశంలో వ్యవసాయ కూలీలు మాత్రం మిగిలినారు. వాళ్ళు చేసిన ఆయనలో, వాళ్ళ నాయనలో, వాళ్ళ అమ్మలు, బలంగా ఉండేవాళ్ళు అందరూ పోయినారు. బక్క చిక్కిన వాళ్ళు మిగిలినారు. అయ్యో సంపాదించి పెట్టిన నా కొడుకు బాగానే, ఇంకా నేనేం తిందును అని ఏం మొదలుపెట్టింది? ఉపవాస ప్రార్థన మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ఉపవాస ప్రార్థన భక్తి కలిగిన ఉపవాస ప్రార్థన, లేకపోతే సందర్భాన్ని బట్టి వచ్చిన ఉపవాసం? చాలాసార్లు మనం కూడా అట్లాగే ఉంటాం. మరి 7వ నెలలో ఏం జరిగింది? బబులోను రాజు వెళ్ళిపోయిన తర్వాత వ్యవసాయ కూలీలు వీళ్ళందరినీ పెట్టి, వీళ్ళందరి మధ్య గెదల్యా అనేవాడిని ఒకడిని అధిపతిగా నియమించి వెళ్ళిపోయాడు. ఎప్పుడది? 5వ నెలలోనే. 2 నెలలు తిరగకముందే వీళ్ళలో ఒకడు ఇష్మాయేల్ అనేవాడు ఆ గెదల్యాను ఖడ్గము చేత చంపేసినాడు. ఏమైంది? నెబుకద్నెజరు రాజు నియమించిన అధిపతిని చంపేసినాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఊరుకుంటాడా? ఊరిలోకి వచ్చి ఏం చేస్తాడు? అందరిని ముక్క చెక్కలు చేస్తాడు. ఆ భయంతో 4వ ఉపవాస ప్రార్థన ప్రారంభం చేస్తారు. 7వ నెల ఉపవాస ప్రార్థన. ఇంకా అప్పటి నుంచి 586, 85, 84, 83, 82, 570, 560, 550, 540, 530, 520, 518 వచ్చింది. ఇప్పుడు ఒక ప్రశ్న వాళ్ళు బయలుదేరింది, ఉపవాసాలు కంటిన్యూ చేయాలా ఆపేయాలా అని. అది నిరుత్సాహం కూడా వచ్చిండొచ్చు. 70 ఏళ్ళు ఉపవాసం ఉన్నాము, ఇంకా మందిరమే కాలేదు, పట్టణ ప్రాకారంగా రాలేదు, ఏమవుతుందో అనుకున్నాను. అప్పుడు దేవుడిచ్చిన జవాబు చూడండి. ఈ జరిగిన 70 సంవత్సరములు ఈ జవాబు 5, 6 వచనాలు. నేను 1, 2, 3 వచనాలు ప్రశ్న అన్నాను కదా, జవాబు 4, 5, 6 వచనాలు. దేశపు జనులందరికీ యాజకులకు నీవు ఈ మాటలు తెలియజేయాలి. వీళ్ళు ఎవరిని అడిగినారు? మళ్ళా దాటిపోయినాం కదా మనం. ఎవరిని అడిగారు? 3వ వచనంలో చూడండి, ఎవరిని అడిగారు? యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. ఇంతవరకు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? 1, 2, 3, 4, 5, 6 ఎవరి ద్వారా మాట్లాడినాడు? జకర్యా ద్వారా మాట్లాడినాడు. 10 దర్శనాల ద్వారా మాట్లాడినాడు. జకర్యా దగ్గరికి పోవడంలా వీళ్ళు ఎవరి దగ్గర? మందిరం ఉంటాయి కదా, కడతా ఉన్నారు ఇంకా. కానీ ఆయన బయట యాజకులు కూర్చున్నారు. యాజక ధర్మం జరిగించే వంశం వాళ్ళకి వేరే పని ఏముంది? కడతా ఉంటే బయట కూర్చున్నారు. మందిరం దగ్గర ప్రవక్తలు కూడా కూర్చున్నారు. వాళ్ళ దగ్గర పోయి మనవి చేస్తూ ఉన్నారు. జకర్యా ఉన్నాడు, మందిరం దగ్గర యాజకులు కూర్చున్నారు, మందిరం దగ్గర ప్రవక్తలు కూర్చున్నారు. జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6 అధ్యాయాలు 10 దర్శనాల ద్వారా మాట్లాడినాడు. ఇప్పుడు ప్రజలు ఎవరి దగ్గర పోవాలి? మరి ఎవరిని అడగాల? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి ద్వారా 10 దర్శనాలు మాకు చూపించాడు? ఎవరి ద్వారా దేవుడు యెహోషువను జెరుబ్బాబెలును పురికొల్పాడు? దేశ ప్రజలైన మాకు ఎవరి ద్వారా వర్తమానం ఇచ్చాడు అని జకర్యా దగ్గరికి పోకుండా మందిరం దగ్గర, కట్టబడే మందిరం దగ్గర, ఇంకా మందిరం కాల అయితే యాజకులు లోపల పోయి ఉండేవాళ్ళు, బయట ఉన్నారు. బహుశా బయట
ఉన్నారు కాబోలు. బయట రాయి మీద ఎక్కడ కూర్చున్నారు. వాళ్ళ దగ్గర పోయి, ఏమయ్యా మేము ఇంకా ఉపవాసం ఉండాలన్నా, కంటిన్యూ చేయాలా అని అడుగుతూ ఉంటే, అప్పుడు దేవుడు ఏమనాలి? దేవుడు, జకర్యా, దేశపు జనులందరికీ, యాజకులకు కూడా, నేను యాజకుతో మాట్లాడడం లేదు. ఎందుకో మరి, ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు కూడా యాజకుడు జకర్యా, కానీ నీకు ప్రవచన వరం నేను ఇచ్చాను కాబట్టి నీ ద్వారా మాట్లాడుతున్నా. కాబట్టి నువ్వు నీ తోటి యాజకులు కూడా చెప్పేసారి, దేశపు జనులకు చెప్పు, యాజకులు కూడా. యాజకులని ఏమనాలా? దేవుడు మాతో ఇప్పుడు మాట్లాడడం లేదయ్యా. ఎవరితో మాట్లాడినాడు? జకర్యా ద్వారా 6 అధ్యాయాలు మాట్లాడాడు కదా. 10 దర్శనాలు మనమందరం విన్నాం. దాని ద్వారా కార్యము జరిగింది. జనుల జీవితాలు దిద్దబడ్డాయి. జెరుబ్బాబెలు కూడా మందిర పని ప్రారంభించాడు. యెహోషువ తిరిగి ఈ కార్యాన్ని పూనుకున్నాడు. కానీ ఇంకా దేవుడు యెహోషువతో కానీ జెరుబ్బాబెలుతో కానీ మాతో కానీ మాట్లాడడం లేదు. జకర్యా ఏం చెప్తాడు అక్కడికి వెళ్ళని వీళ్ళు కూడా లేదు. అయినా దేవుడు లెక్క చేయాలి. జకర్యా, దేశపు జనులకు చెప్పు. రెండవది, యాజకులకు కూడా ఈ మాట చెప్పు. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖము సల్పి వచ్చినారే, నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? ఈ మాట చదువుకున్నప్పుడు నేను 2 నిమిషం ఆగిపోయినా. మనం కూడా మన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, భారమైన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు సమస్యలు వస్తేనే చేస్తున్నాం. కానీ భక్తి కలిగి ఆయన్ని స్తుతించి పూజించి ఆరాధించిన అనుభవం ఎన్నిసార్లు మనలో ఉంది? కనుక సమస్యల కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు మనకు కావాల్సింది, భక్తి కలిగి, ఆయన యందు భక్తి కలిగి, ఆయన పరిశుద్ధత యందు భక్తి కలిగి, ఆయన దైవత్వందు భక్తి కలిగి, ఆయన గుణముల యందు భక్తి కలిగిన వారమై ఆయనకు ప్రార్థించాలా, స్తుతించాలా, పూజించాలా, కొనియాడాలా, గణపరచాలి. ఏదో ఆదివారం ఆరాధనలో కొద్దిమంది 4 మాటలు చెప్తున్నారు. అందులో కొత్త మాట ఒకటి కూడా ఉన్నట్టుగా అనిపించింది కొన్నిసార్లు. మరి ఇంట్లో ఏమేమి స్తుతులు చెప్తా ఉన్నామంటే ఏమో నాకు అర్థమే కాదు. ఆయన ఒకే ప్రశ్న వేస్తున్నాడు. తర్వాత ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఇన్ని చాలు, ఈ 70 ఏళ్ళు పూర్తి కాలేదు నిజానికి. మందిరం పొడగొట్టుకోండి 68, 67.5. అయితే రౌండ్ ఫిగర్. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల 7వ నెల కాదు, 410 కూడా మీరు ఉపవాసం ఉండి దుఃఖం చేస్తున్నారే, నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా లేదా ఆచార ప్రకారంగా ఉన్నారా అంటున్నాడు అన్నమాట. దీనికి ఏకకంఠంతో మనందరం చెప్పే జవాబు ఏమంటే ఆచార ప్రకారంగానే ఉన్నామని మనం కూడా ఒప్పుకొని తీరాలి. అయితే భక్తి కలిగి కదా ఉండింటాం, భక్తి కలిగి కూడా కొన్నిసార్లు ఉండింటాం. అయితే పలుమార్లు ఆచార ప్రకారంగా ప్రతి మొదటి శనివారము, 2వ శనివారము అనుకున్నాం అనుకోండి, ప్రతి 2వ శనివారం స్త్రీలు ఉపవాస ప్రార్థన, పురుషులు ఉపవాస ప్రార్థన లేదు, ఆగిపోయింది. ఒకవేళ ఉన్నా కానీ భక్తి కలిగే ఉన్నామా లేదా ఇళ్లలో ఉంటున్నాము, భక్తి కలిగే ఉన్నామా లేదా అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా ఉన్నామా? 2వ ప్రశ్న కింద ఉంచండి. మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనకానికే పుచ్చుకున్నారా? పానము చేసినప్పుడు స్వప్రయోజనానికే పుచ్చుకున్నారు కదా. ఆహారం పుచ్చుకున్నా మీ ప్రయోజనం కోసమే, పానము చేసినా మీ ప్రయోజనం కోసమే. నా కోసం పుచ్చుకున్నారా, నా కోసం చేసినారా అంటా ఉన్నా. నిజమే ఈ మాట. చాలాసార్లు మన జీవితం అంతా కూడా స్వప్రయోజనకే. సామాన్యంగా శుక్రవారం మనకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా చూస్తే స్వప్రయోజనానికే, కానీ భక్తిని గురించిన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. అన్న పలానా చోట దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది, అక్కడ ఫలించేలాగా ప్రార్థన చేయడం అనేది ఎప్పుడో ఒకసారి వినిపిస్తాయి. మిగిలినవన్నీ స్వప్రయోజనాలే. అయితే స్వప్రయోజనంతో ప్రార్థించుకోకూడదా? ప్రార్థించుకోవాలి. అయితే భక్తి కలిగిన వారమై ప్రార్థన, ఉపవాసం చేయాలి. అది ముఖ్యమైనది. ముందుగా భక్తి కలిగిన ప్రార్థన, భక్తి కలిగిన ఉపవాసం.
ఆ తర్వాత స్వప్రయోజనం కొరకు అన్నమాట. తమాషగా చెప్తా ఉంటారు, మీరు కూడా విని ఉంటారు. జాయ్ సంతోషం అంటే అందులో ముందు అక్షరం జే అంటే జీసస్ అంట, రెండోది ఓ అంటే అదర్స్ అంట, తర్వాత వై అంటే యు అంట. నీ ప్రయోజనం మూడవది, మొదటి ప్రయోజనం దేవుంది, రెండవ ప్రయోజనం ఇతరులది. తర్వాత మనం చూస్తాం అదే క్రమం కనిపిస్తున్నాం. దేవుణ్ణి ఒకరి ఎందొకరు అనే మాటలు మళ్ళీ మనకు వస్తాయి, మనం చూద్దాము. కనుక ఈ మొదటి ప్రశ్నలో మీరు భక్తి కలిగి ఉపవాసం ప్రార్థన చేస్తున్నారా, ఆచార ప్రకారంగా చేస్తున్నారా అంటా ఉన్నారు. చాలాసార్లు మన మధ్య కూడా అలాంటిదే ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత వాళ్ళు ప్రార్థనలు ఇంకో మాట చెప్తున్నారు, ఇన్ని సంవత్సరం మేము దుఃఖించినట్లు యెహోవాను శాంతిపరుస్తాం. అబ్బో, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు శాంతిపరుస్తాడా? నీ జీవితం దిద్దుకుంటే ఆయన శాంతి పడతాడని సంగతి మర్చిపోయి యెహోవాను శాంతిపరచడానికి మేము ఉపవాసం ఉంటున్నాము అనుకోవడము ఎంత తప్పో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 7వ వచనంలో, యెరూషలేములోను దాని చుట్టూలో పట్టణంలోను దక్షిణ దేశంలోను మైదానంలోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలు మీ మనసులకు తెచ్చుకొనకుండా ఉన్నారే? ఇది రెండో ప్రశ్న. ఇదే కాలం, ఇది క్షేమముగా ఉన్న కాలం, క్షేమం విస్తరించిన కాలం. జనులు కూడా విస్తరిస్తున్నారు. ఎక్కడెక్కడ? దక్షిణ దేశంలో, మైదానములో, యెరూషలేము చుట్టూ, పట్టణాల్లో విస్తారంగా మీరు మీ పిల్లలు అభివృద్ధి చెందుతా ఉన్నారు. ప్రవక్తలు మీ మధ్య ఉండి యెహోవా ఆజ్ఞలు ప్రకటన చేస్తూ ఉన్నారు. అవి మీ మనసుకే ఎక్కడం లేదు. ఏ మాట నిజమా? నిజమే. మనకు కూడా పరిస్థితులు బాగుంటే అన్న చెప్తాడులే, ఆయనకేం తెలుసు నా సంగతులు, నీ సంగతి నా సంగతి కాదు. దేవుని ఆజ్ఞ ఎటువంటిది? ఒకడు దేవుని ఆజ్ఞ గైకొనటం వల్ల దేవుడు సంతోషపడతాడా? గైకొంటే సంతోషపడతాడు. బలులు కాదు, ఉపవాసాలు కాదు, ప్రార్థనలు కాదు, ఇవేమి కాదు. ఆయన ఆజ్ఞ గైకొని భక్తి కలిగేవి చేయాలి, అవి లేకుండా కాదు. కనుక రెండవ ప్రశ్న, మీరు విస్తరించిన దినాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా మీకు హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. అమ్మాయ్య, దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిక. ఈరోజు ప్రవక్తలు లేరు మన మధ్య, ప్రవచన వాక్యం మన ఉంది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది. దాని మీద 1 లక్షల నుంచి 2 వేలు. ఈ వాక్యం ఎవరి ద్వారా ఇస్తాడు? మనం ప్రతిసారి FC 4:13 చెప్పుకుంటా ఉన్నాం. ఈ రోజుల్లో కొందరు అపోస్తలు, కొందరు ప్రవక్తలు, వాళ్ళు లేరు. కొందరు సువార్థికులు, కొందరు కాపరులు, ఉపదేశకుల ద్వారా దేవుడు మనకు వర్తమానాలు ఇస్తున్నాడు. దేవుడు మన మధ్యకు కొందరు సువార్థికులను, కొందరు కాపరులను, ఉపదేశకులను ఆయనే నియమించాడు. వాళ్ళ ద్వారా హెచ్చరికలు ఇస్తాడు. అన్న నన్ను గురించి చెప్పినారు అనే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అన్న ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు బాగలేరని చెప్తా ఉన్నాడు అంటా ఉన్నారు. బాగున్నారా? బాగలేని కుటుంబాల్లో తల్లి తండ్రి ఘోష, కన్నీరు. ఎప్పుడు నా దర్శిద్దామని పోతే కంట తడిపెట్టి గుడ్డ తీసుకొని కళ్ళు తుడుచుకుని అనుభవాలు చూస్తా ఉన్నాను. నేను వాళ్ళ కోసం ఏం చెప్పాలన్నా, కన్నీరు కార్చొద్దులేనా, వద్దులేనా, దేవుడు చూస్తాడులేనా, దేవుడు సాయం చేస్తాడులేనా, ఉన్నాడులేనా అని ఆ మాటలు చెప్పొస్తున్నాను. ఎందుకు? యవనులు యవనరాళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించేదానికి ఎంతో దూరంగా, చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం నేర్పించాలి. నిజమే, ఈ విషయంలో నేను ఓడిపోయాను, మనమందరం ఓడిపోయాం. నేను ఓడిపోయిన సంగతి నాకు తెలుసు. దేవుడు కృప చూపితే ఈరోజు చెప్తున్నాం, ఎంతో ఓడిపోయినా పిల్లల విషయం. కన్నీరు మున్నీరులాగా వినిపించే తల్లిదండ్రులు ఉండాలి. ఎందుకు? దేవుడు తన ప్రవక్తల ద్వారా, ఆ రోజు ప్రవక్తలు, ఈరోజు సువార్థికుల ద్వారా, ఈరోజు కాపల ద్వారా, ఈరోజు ఉపదేశం ద్వారా వర్తమానం ఇస్తున్నాడు. ఆ మాటలు మీరు విన్నారా? 70 ఏళ్ళని మీరు అంటున్నారు, మీరు వినలేదు. ప్రవక్తల ద్వారా నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు వినలేదు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించినాను అని దేవుడు చెప్పినప్పుడు, నిజమే స్వామి, మేము శిక్షకు పాత్రలు.
మేము మా పిల్లలు శిక్షకు పాత్రమే అని మనమందరం ఒప్పుకోవాలి. లేదన్నా నేను బాగా పెంచాను నా పిల్లలు, చెప్పినారంటే ఈ పాఠం వాళ్ళకి కాదు. ఒకరు నిజంగా గుర్తించి నిజమే ఓడిపోయినారన్న, నేను ఓడిపోయాను నా కుమార్తె విషయంలో, మనవళ్ళ విషయంలో, మనవరాళ్ళ విషయంలో ఓడిపోయానంటే ఇప్పటికైనా కన్నీరు కార్చి దేవునికి కృతజ్ఞత కలిగిన వారమే, భక్తి కలిగిన వారు ఆయన పట్ల మనం కనబరిచి ప్రార్థన ఉపవాసం చేయాలి. ఎందుకు? నేను మీకు క్షేమం ఇస్తే, మిమ్మల్ని విస్తరింప చేస్తే, అటువంటి కాలంలో పూర్వకాలము నుండి నా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు అన్న చెప్తాడులే. ఆయన పూర్వకాలం మనిషి ఆయనకి ఏం తెలుసు అంటారు అమ్మాయిలు, అబ్బాయి, తల్లిదండ్రులు అంటారు, అట్లే అంటారు. అక్క మీ అబ్బాయి సేవలు తాగుతాడు చూసాను, పరుపు సార్ మా అబ్బాయి సేవలు తాగిపోతే మంచిదే, తాగాడేమో ఒకళ్ళు దిద్దుకోవాలేమో అనే తలంపు, క్రమశిక్ష అనే తలంపు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. కొట్టిపారేసరికి నష్టం లేదు. ఒకవేళ అలాంటి అనుభవం ఉన్నట్లయితే మనమే నష్టపోతాం. కనుక ఎవరైనా మనకు ఆ మాటలు చెప్పినప్పుడు వాటిని పాజిటివ్గా తీసుకోవాలి. దిద్దుకోవడానికి దేవుడు తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఈరోజు సువార్తికుల ద్వారా, కాపరుల ద్వారా, ఉపదేశకుల ద్వారా చెప్పినప్పుడు దిద్దుకుంటే క్షేమం. మీరు దిద్దుకున్నారా అని అడుగుతున్నాడు. కనుక మీలో భక్తి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నా ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనలేదు. అవి ముఖ్యం, మీ ఆచారాలు కాదు, మీ ఉపవాసాలు కాదు అని చెప్పడం 7వ అధ్యాయంలో 2వ వాగ్దానం చేస్తున్నాం. ఎందుకు దేవుడు వాళ్ళ ప్రవక్తల మాటలు వినలేదని బైబిల్లో ఉందా? ముందు చూడండి. సిద్కియా ఏళ్ళ ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. యెహోవా దృష్టికి చెడు నడతను నడిచాడు. మంచిది, మనకు అవసరమైంది ప్రవక్తల మాటలు వినలేదు కదా. 16వ వచనం, ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను ఎవరిని? తన దూతల ద్వారా వర్తమానము పంపెను. దేవుడు తన దూతల ద్వారా పెందల కడ లేచి వర్తమానం పంపిస్తే వారు దేవుని దూతల్లో ఎగతాళి చేస్తారంట. హెచ్చరించిన వాళ్ళు ఎగతాళి చేస్తారు. పోనా నువ్వు బలి చెప్తావు అంటారే, అదే అన్నమాట. పోనా మా పిల్లలకి చెప్పినావు అంటారే, అదే అన్నమాట. ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించేలాగా చెప్పిన వాడిని హింసించినారు. దిద్దుకొనవలసిన కుమార్తెను ప్రక్కన పెట్టి వాక్యం చెప్పిన వాళ్ళ మీద పంచాయతీ చేశారన్నమాట. నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వెంటనే రాలేదు. చివరి 4 రాజుల కాలంలో ఇట్లా జరిగింది. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అనే 4 రాజుల కాలం దేవుడు ఓర్చుకొని చివరికి వారి మీదకి నివారింప శక్యము కాకుండా దేవుడు కోపం ఉంచాడు. ఆయన వారి మీద కల్దీయుల రాజును రప్పింపగా పరిశుద్ధ స్థలంలోనే, మందిరమున్న స్థలంలోనే వారి యవనులను, వాక్యానికి యవనుడైతే అవిధేయం చూపినాడో, ప్రవక్తల మాటలు ఏ యవనులైతే లక్ష్య పెట్టకుండా ప్రవక్తలను హేళన చేసినారో ఆ యవనులను ఖడ్గము చేత సంహరించను. యవనులందైనను యువతుల యందైనను, యవనులు యువతులు వీళ్ళు కూడా, ముసలివారి యందైనను అనగా తల్లిదండ్రులు, నిరసన వెంట్రుకలు గలవారందైనను అవ్వాతాతలు కనికరింపులేదు. కనుక దేవుడి తీర్పు అవ్వాతాతల మీదకి వచ్చింది. ఎందుకు? వాళ్ళు కూడా తమ మనవుడు మనవరాళ్ళకు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం దాకా మీరు చదువుకోండి. నీ కుమారునికి వాటిని అభిషేకం అన్నదన్నమాట. నీ కుమారునికి వాటిని అభిషేకం చేయాలి. రాగా దేవుడు వారిని కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాడు. నెబుకద్నెజరు వారందరినీ ఖడ్గము చేత సంహరించాడు. తర్వాత బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిర ఉపకరణాలను తీసుకొని పోయాడు, ద్రవ్యమంతా తీసుకుపోయాడు. కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి
ఎందుకు మందిరం తగలబెట్టబడింది? మందిరంలో ఉన్నటువంటి యవనులు, యవనరాణులు, యవనులు, యువతులు, అక్కడనే పదం, తండ్రులు, తల్లులు, నెరిసిన తల వెంట్రుకలు కలిగిన వాళ్ళ అవాతాతలు, వాళ్ళందరి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, ప్రవక్తలు హెచ్చరించిన దిద్దుకొనని వారి స్థితిని బట్టి దేవుడు వాళ్ళందరినీ సంహరించి తన మందిరాన్ని కూడా కాల్చివేశాడు. యెరూషలేము ప్రాకారం పడగొట్టి, మీ జీవితాల్లో హద్దు లేకుండా జీవిస్తున్నారు. ఈ ప్రాకారం ఉంటే లేకపోతే పడగొట్టి దాని నగరులన్నిటినీ కాల్చివేశారు. ఇంకా ప్రాకారం కట్టబడలేదు, ఇప్పుడు మందిరం మాత్రమే కట్టబడతా ఉంది. అందుకే దేవుడు 7వ అధ్యాయంలో చెప్పిన జవాబు మనం చూసాం. మనం ముందే ఈ 4 ఉపవాసాలు ఎందుకు ముందే చూసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆ మాట మనం చదివినప్పుడు మనకు అర్థమైంది. ఏమంటా ఉన్నాడు? నా యందు భక్తి కలిగే మీరు ఉన్నారా? లేదు లేదు. నా ప్రభుత్వం చెప్పిన మాట మీరు విన్నారా? లేదు లేదు. కనుక దేవుడు భక్తి గల జీవితం కొరకై, ఆ భక్తి విధేయత గల జీవితం కొరకై దేవుడు పిలిపిస్తున్నాడు అని ఇంతసేపు మనం ధ్యానించాం. కనుక ఆయన బిడ్డలమైన మనం భక్తి విధేయత కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేశపు జనులు, యాజకులు కలిగి ఉండాలి. జనులు విస్తారంగా క్షేమంగా ఉన్నారు, అయితే ప్రవక్తల మాట వినడం లేదు అని ఆయన చెప్పిన మాట. మంచిది. ఇప్పుడు 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం మనం. ఆ 7వ అధ్యాయంలో 2వ భాగం చూడాలి కదా. 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చినది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యం ఉందా మీ జీవితంలో? సత్యం ఉందా మీ జీవితంలో? నేను చిన్నవాడుకున్నప్పుడు నేను ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. అంటే 1963వ సంవత్సరం ముందనమాట. నేను 1964వ సంవత్సరంలో ఆగస్టు నెల 24వ తారీఖున దేవుడు నన్ను పట్టుకున్నాడు. అంతకుముందు నేను నమ్ముకుంది అప్పుడైనా, అంతకుముందు నమ్మిన వారు మా నాన్నగారు 1958లో నమ్ముకున్నారు. కాబట్టి నమ్మిన వారిని చూస్తూ ఉన్నాను అన్నమాట. తర్వాత ఆ రోజుల్లో మందిరం లేదు, మా ఇంట్లోనే మందిరం కూడుకునేవాడు. కనుక మందిరానికి వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. చిన్నప్పుడు 10-11 సంవత్సరాల వయసులో ఉన్నాను అన్నమాట. ఆ రోజుల్లో ఒక మాట అనేవాడు, విశ్వాసులు గొంతు కోసిన అబద్ధం ఆడదు అనేవాడు. మరి ఈ రోజుల్లో అంటున్నారా అంటే ఈ రోజుల్లో వినపడడం లేదు. విశ్వాసులు గొంతు కోసిన అబద్ధం ఆడతారా? సత్యమును అనుసరిస్తున్నారా? ఆ రోజుల్లో ఆ మాట విన్నాను. సత్యమే వాళ్ళ నోట్లో ఉంటుంది, వాళ్ళ జీవితంలో సత్యాన్ని అనుసరించడమే. వాళ్ళ మాటలు కూడా సత్యాన్ని బట్టే ఉంటాయి, వాళ్ళ తీర్పులు కూడా సత్యాన్ని బట్టే ఉంటాయి. నేను 1958 నుంచి 63 వరకు విన్న మాటని చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రభు నన్ను పట్టుకున్నారు. సంఘంలో నేను వచ్చాను. అనంతపురంలో 64వ సంవత్సరం నుంచి నేను ఉన్నా. 64 నుంచి ఇంతవరకు ఉన్నాను. అంటే సుమారుగా ఇప్పటికి 50 ఏళ్ళ చిల్లర అయిపోయింది అనుకోండి. ఇప్పటి పరిస్థితులకు అప్పటి పరిస్థితులకు తేడా ఉందంటే ఉందో లేదో మీరే చెప్పగలరు. సత్యం ఉందా? నెంబర్ 1. సత్యమును అనుసరించేది ఉందా? నెంబర్ 2. మన తీర్పులు కూడా సత్యాన్ని అనుసరించున్నాయా? లేవే. బంధుత్వాలు, కులాలు, లేకపోతే ఏదో రకమైనటువంటి రిలేషన్షిప్లు, అన్నం పెట్టి వశపరుచుకునే వాళ్ళు, ఏమేమో తీర్పులన్నీ మారిపోతున్నాయి. విశ్వాస కోటిలో ఉండవలసినవి ఉన్నాయా? దేవుడు చెప్తా ఉన్నాడు, సత్యమును అనుసరించి మీరు నడవండి, సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చండి. నేను ఇందాక అంటే అదర్స్ అనుకుని ఒకరి ఎందొకరు అనగా నీవు ఎదుటివాని ఎందు కరుణావాశ్చర్యములు కనపరచండి. కరుణావాత్సల్యాలు కనపరచండి. మీ మధ్య విధవరాళ్ళు ఉన్నారు, మీ మధ్య తండ్రి లేని వారు ఉన్నారు, మీ మధ్యకు పరదేశులు వస్తారు, మీ మధ్యకు దరిద్రులు వస్తారు. వారిని బాధ పెట్టొద్దండి. విధవరాలు బాధ పెట్టాయేమంటే ఎవరు ఆ పక్షంగా మాట్లాడతారు.
తండ్రి లేని వారు బాధ పెడితే ఎవరు బాలపక్షం మాట్లాడతారు? అన్యాయం చేస్తే పరదేశులు అన్యాయం చేస్తేమి, దరిద్రులు అన్యాయం చేస్తేమి అని లోకములో అన్యాయం వాళ్ళు బాధ పెడతారు. విశ్వాస కోట్లు అట్లా ఉండకూడదు. సంఘంలో నిజంగా అవసరమైన బీదలకు పంపిస్తామంటే అందరూ వస్తారు. ఆసుపత్రి పోలేయా డబ్బులు అంటే గవర్నమెంట్ సరే చూడరు. వేరే ఆసుపత్రి పోవాలా, డబ్బు కట్టి ఇవ్వాలా, డబ్బులు వేయి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి ఇదెంత డిమాండ్ అనుకుంటుంది. అమ్మా దేవుని డబ్బు అట్లా ఇవ్వకూడదు. దేవుని డబ్బు సరైన రీతికి వాడాలా, అవసరమైన వాటికే వాడాలా అని నేను చెప్తే వాడు వినరు అనమాట. కనుక అటువంటి వాళ్లకు అటువంటి వాటికి మనం సహాయం చేయకపోయినా పర్లేదు. కానీ అయితే నిజమైన విధవరాలు, నిజంగా తండ్రి లేదు, వాళ్ళు ఏం పని చేసుకోలేరు, చేత కాదు, పని చేసుకోగలిగితే అవసరం లేదు, వాళ్ళు మనం సోమరుగా చేస్తారు. లేదా వాళ్ళు పని చేపించేవండి కావాలంటే. పరదేశులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, వాళ్ళు బాధ పెట్టదండి. మీ హృదయం మందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలచు. హృదయంలో ఉంటాం. హృదయంలో ఎంత పడిపోతాం కదా, ఎంతో పడిపోతాం. సహోదరులకు మనం కీడు చేయడం చేత కాకపోతే ఎక్కడ కీడు చేస్తూ ఉంటాము? హృదయంలో చేస్తూ ఉంటాం. వాళ్ళ గురించి వేరే అలా ఆలోచన చేస్తూ ఉంటాం. హృదయంలో కూడా కీడు చేయాలనే తలంపు మీలో ఉండకూడదు. కనుక దేవుడు తన బిడ్డలమైన మనపక్షంగా ఎంత ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడో చూడండి. ఇట్లా ఉన్నామా అంటే సిగ్గుతో తలదించుకొని లేమని చెప్పాలి. అవి హెచ్చరికలేని ఇస్తే మీ వాళ్ళు ఆలకింపలేదు. 11వ వచనం, మూర్ఖించినారు, వినకుండా చెవులు మూసుకున్నారు. కొన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్తే కష్టమైతుంది. విన్నట్టుగా ఉంటారు. చేతనైతే చెప్పొద్దని కూడా అంటారు. లేకపోతే చెవులు మూసుకొని ఉంటారన్నమాట. మనం పట్టినట్టుగా ఉంటారు. కానీ దేవుడు దాన్ని ఇష్టపడ్డారు, పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఈ మాటలు నేను చెప్పించిన ప్రవక్తల ద్వారా మీకు చెప్పించినానే, మీకు క్షేమం ఉంది కాబట్టి మీరు వినలేదు కదా. ధర్మశాస్త్రము పూర్వీకుల ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు. అన్నకేటి తెలుసా, అక్కేటి తెలుసా అంటారు. అన్నకాకే తెలియదు. దేవుడు తన ఆత్మ ద్వారా పలానా వాక్యం ద్వారా చెప్పిస్తాడు. అన్నకు తెలియదు, అక్కకు తెలియదు. అన్నకు తెలియదు, అక్కకు తెలియదు. మన మధ్య దేవుని యొక్క వాక్యం అందించే బిడ్డలకు తెలియకుండా దేవుడు కొన్నిసార్లు ఆత్మ ద్వారా సంగతులు ఇస్తాడు. ఒకవేళ వాళ్ళకి తెలిసిన వాక్యమును హెచ్చరికగా చెప్పి ఉండవచ్చు. ఏం చేయాలి? తాము వినకుండా హృదయములను కురువిందము వలె కఠినపరుచుకున్నారు. అంటే వినే కొలిది కఠినమైపోతూ ఉన్నారు. అలాంటి వారు ఉన్నారా? ఉన్నారు. మరి దేవుడు ఊరుకున్నాడా? సైన్యములకు అధిపతి యెహోవా ఎదురుండి మహోగ్రత వారి మీదకి ఎందుకు మీకు 70 ఏళ్ల జ్వరం వచ్చింది అంటే చెప్తా ఉన్నాడు అన్నమాట. 13, 14 వచనాలు కూడా కొద్దిగా చూసుకొని అమ్మవచ్చు. కాబట్టి సైన్యములకు అధిపతిగా సెలవిచ్చిందేమగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపలేదు. ఇప్పుడు శ్రమ వచ్చింది కదా, ఇప్పుడేం చేస్తారు? వారు నన్ను పిలుస్తూ ఉన్నారు, నేను మౌన జవాబు ఇవ్వడం లేదు. కనుక దేవుడు ఎప్పుడు జవాబిస్తాడు? ఎప్పుడు జవాబు ఇవ్వడంటే దేవుడు ఎప్పుడు జవాబిస్తాడు? ఏం జవాబు? నువ్వు పిలిచినా నేను వినడం లేదు అనేది కూడా జవాబే. నువ్వు పిలుస్తున్నావు నన్ను, నేను వినను. ఎందుకు? నా ప్రవక్తల ద్వారా నేను ఇచ్చిన హెచ్చరికలు నువ్వు గైకొనలేదు. గడిచేలు పెట్టావు, మూర్ఖించావు, చెవులు మూసుకున్నావు, హృదయమును కురువిందంలాగా కఠినపరుచుకున్నావు. కాబట్టి నేను నీ మనవి వినను. ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని మీరు అన్నారు కదన్నా, జవాబిస్తాడు. ఇచ్చినాడు. ఏం జవాబు? నీ ప్రార్థన నేను విననే జవాబు ఇచ్చినాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే విని ఆయన దాన్ని నెరవేరుస్తూనే జవాబు అనుకుంటాం. కాదు, వినను అనేది కూడా జవాబు. నీ ప్రార్థన నేను ఇప్పుడు వినను. నీ హృదయం కురివిందంలాగా కఠినంగా ఉంది, నీ హృదయం మూర్ఖించి ఉంది, నువ్వు గర్వించినావు, నా మాటను పెడచెవిని పెట్టినావు,
నువ్వు వినడం లేదు కాబట్టి నువ్వు మొరపెట్టినా నేను వినలేదు కూడా జవాబు అన్నమాట. నెంబర్ 2, నేను ఏబి అన్నాను అన్నీ అంటూ అనుకున్నా. మీరు ఎరుగనే అన్ని జనుల్లోనికి నేను మిమ్మల్ని చెదరగొడతాను. అందుకే బబులోను చెదరగొట్టింది. మీ దేశమును విడిచిన మీదట అందులో ఎవరూ సంచరింపకుండా మీ దేశం కూడా పాడైపోతుంది. చివరి మాట డి అని నేను పెట్టింది. ఒక్క నిమిషం చదువుదాము, చదువు ముగించుకుందాం. ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసుకుని ఉన్నారు. యెరూషలేముకు ఉండే అనేక పేర్లు ఒక పేరు మనోహరమైన దేశం. అమ్మాయ ఆత్మీయులారా, మన దేశం, మన స్పిరిచువల్ దేశం కూడా మనోహరమైన దేశం. దేవుడు మనకిచ్చిన మనోహరమైన దేశం, మనోహరమైన జీవితం, మనోహరమైన జీవితాన్ని అనుభవించే దేశం దేవుడు మనకిచ్చాడు. అయితే ఆయన ఆజ్ఞలు, ప్రవక్తల ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పరిచయం పెడితే, మూర్ఖిస్తే, హృదయాన్ని కురువిందంలాగా కట్టపరుచుకుంటే ఈ మనోహరమైన దేశం, మనోహరమైన నీ ఆత్మీయ దేశం, నా ఆత్మీయ దేశం, మనోహరమైన మన ఆత్మీయ స్థితి ఏమవుతుందంట? నాశనము కలుగుతుంది. అబ్బో, మరి మేము ఉపవాసం ఉన్నామే, భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా? ఎందుకు ఉపవాసం ఉన్నారు? 10వ నెలలో నెబుకద్నెజరు వచ్చి మీ పట్టణాన్ని ముట్టడేస్తే భయపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. 1.5 సంవత్సరాలు, మళ్ళా 4 నెలలు వచ్చేంత వరకు మీకు పంట లేకపోతే క్షామము చేత మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంతే, భక్తి కలిగి కాదు. గెదల్యాను 7వ నెలలో చంపితే బబులోను రాజు వచ్చి మా మీద పడతాడేమని భయపడి మీరు ఉపవాసం ప్రార్థన చేశారు. 5వ నెలలో మందిరం పడగొట్టబడింది, అయ్యో మందిరం పోయిందని ఏడ్చిపోయి ప్రార్థన చేస్తారంతే, భక్తి కలిగి కాదు. మీ జీవితాలు దిద్దుకొని కాదు. ఈ 70 ఏళ్ళు మీరు నా మాట వినలేదు కాబట్టి శ్రమలు పంపించినాను. మీరు మొరపెట్టినా నేను వినలేదు, నేను వినను అని జవాబిచ్చినాను అని 7వ అధ్యాయాన్ని ముగిస్తా ఉన్నాను. 8వ అధ్యాయం మళ్ళీ మనం ధ్యానించుకుందాం. దేవుడి తలంపులు మనందరూ ఆత్మీయ జీవితం వ్యక్తమై ఆశీర్వదించి అనుగ్రహించింది కాక. పూజారుడమైన గొప్ప తండ్రి, ఈ రాత్రి వేళ మీ బిడ్డలమైన మమ్మను మందిరంగా మీరు సమకూర్చి జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో మా ఎదురు తీసుకొచ్చిన వర్తమానాలు ఖచ్చితంగా చేస్తున్నాం. నా మటుకు నేను వీటిని ధ్యానించినప్పుడు మా ఉపవాసాలు, మా ప్రార్థనలు, మా యాచనలు అక్కర్లను బట్టి, అవసరాలను బట్టి ఉన్నవని భక్తి కలిగి మిమ్మల్ని స్తుతించి పూజించి అనుభవించింది తక్కువని నా మటుకు నాకు కూడా అర్థమైంది. మా జీవితాలు అవసరమైన నిధులు మాకు మీరు ఇచ్చేందుకు స్తోత్రం చేస్తున్నాం. వాటన్ని చొప్పున జీవించే కృపని మనం క్రీస్తు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెకండ్ రోడ్ కెనాల్ ఉంది కదా, ఆ కెనాల్ ఆ తర్వాత సత్సాయి కాలనీ అని ఉంది. అక్కడ